శివుణ్ణి శక్తితో జత చేయడానికి బ్రహ్మ అద్భుతమైన దుర్గాస్తుతి చేస్తారు. దానికి ఆ ఆది పరాశక్తి అయిన అమ్మవారు ప్రసన్నురాలై బ్రహ్మ ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, తల్లి, ఆ పరమేశ్వరుడు రుద్రుడిగా నా నుండి ఉద్భవించినప్పటి నుంచి ఆయన భార్య సహాయం లేనివాడై ఉన్నాడు. ఈ సృష్టిలో ఆయన మోహాన్ని పొందేలా చేయగలిగేది నువ్వు ఒక్కదానివే. కాబట్టి నువ్వు దక్షుడికి కుమార్తెగా జన్మించి ఈశ్వరుణ్ణి పరిణయం ఆడవలసిందిగా కోరుతాడు. అప్పుడే ఈ సృష్టి మొత్తానికి సంపూర్ణత్వము మంగళత్వము చేకూరుతుంది అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు సరే అని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతుంది. తర్వాత బ్రహ్మదేవుడు దక్షుని దగ్గరికి వెళ్లి ఈ వృత్తాంతం అంతా కూడా చెప్పి, నువ్వు ఆ ఆది పరాశక్తి కోసం ఆవిడ నీకు కూతురుగా పుట్టడం కోసం తపస్సు చేయమని చెప్పి చెప్తాడు. దాంతో దక్షుడు ఘోర తపస్సు కూర్చుంటాడు, అమ్మవారు తన కూతురుగా రావాలని. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై దక్షుడితో ఇలా అంటారు, దక్ష, శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నా ఆయన భార్యను నేనే అవుతాను. నువ్వు కోరుకున్నట్లుగానే నేను నీకు కుమార్తెగా పుట్టి శివుణ్ణి పరిణయం ఆడతా. కానీ ఎప్పుడైతే నువ్వు నా యందు ఆదరాన్ని గౌరవాన్ని కోల్పోతావో అప్పుడు నేను ఆ శరీర త్యాగం చేస్తాను అని చెప్పి చెప్తుంది.